హవ్వ కథల పుస్తక రచయితని. ఇది నా 30వ పుస్తకం. అయితే వివిధ ప్రక్రియల్లో రాసిన కూడా కథలకు సంబంధించి ఇది ఒక 6వ పుస్తకం అన్నమాట. ఈ పుస్తకంలో ప్రధానంగా స్త్రీల జీవితాలు ఉంటాయి. మరి ముఖ్యంగా అణగారిన వర్గాల స్త్రీల జీవితాల గురించి రాసినటువంటివి అన్నమాట. లిబరలైజేషన్ వచ్చిన తర్వాత 1990 ఒక 35 ఏళ్ల తర్వాత కుటుంబాలు శిథిలమవుతున్నాయి. పైకి బాగున్నట్టు అనిపిస్తాయి కానీ ఏవో కొన్ని పింఛన్లు, కాస్త సంక్షేమం మినహా రేపటి కోసం ఆలోచించదగ్గ అవకాశం లేదు. ఇందులో ప్రధానంగా ఈ సిస్టంలో ఎక్కువగా బాధితులవుతున్నది మహిళలే. సో మగవాళ్ళు కష్టపడతారు కానీ బయటకు వెళితే మరిచిపోయే అవకాశాలు ఉంటాయి. కానీ ఇళ్ల దగ్గర స్త్రీలు సమస్య వేరుంటుంది. మరీ ముఖ్యంగా ఊరు వెలుపల జీవితాలు ఘోరంగా ఉంటాయి. సో ఊరు వెలుపల జీవితాలలో కొన్ని ప్రాంతాల్లో, తెలంగాణలో తక్కువగా ఉన్న, ఆంధ్రప్రదేశ్ అలాంటి ప్రాంతాల్లో ఎక్కువ మంది ఈ కుల వివక్ష నుంచి బయటపడడానికి మతాంతీకరణల వైపు వెళ్ళారు. క్రైస్తవ మతం స్వీకరించినా కూడా వాళ్ళ స్థితిగతులు ఏమీ పెద్దగా మారలేదు. మారకపోగా ఇంకా దారుణమైన స్థితిలోకి నెట్టబడ్డారు. సో దాంతో వాళ్ళకి ఒక పక్కనేమో రిజర్వేషన్లు వర్తించవు, మరొక పక్కన ఉద్యోగాలు కల్పన రాదు, సమాజం స్వీకరించదు. అలాంటి స్థితిలో స్త్రీలు నలిగిపోతున్నటువంటి స్త్రీల జీవితాలు కొన్ని సందర్భాల్లో అయితే అసలు ఈ పేటల్లో పుట్టిన స్త్రీలకి ముందుగానే ట్యూబెక్టమీ చేయించేస్తే మంచిదేమో పెళ్లి కన్నే ముందుగా అనే భావన కూడా కలిగే విధంగా కథలు ఉంటాయి. ఒక రకంగా కొంచెం విషాదభరితమైనటువంటి కథలు ఇవి. అలాని చదివింపజేసుకునే గుణం ఉన్నటువంటివి. సాధారణంగా నేను హాస్యం, వ్యంగ్యం ప్రధానంగా రాస్తాను. ఇందులో కూడా హాస్యం ఉంటుంది. ఈ హాస్యం ఎలా ఉంటుందంటే కాస్త అంటే కొంచెం విషాదం కలిసి ఉంటుంది. అంటే అందులో కొన్ని ఎలా ఉంటాయంటే, ఒక పేటలో ఉండే అమ్మాయి ముల్లులా ఉండాలి, ఆమెకు ఆమె రక్షక కవచం, లేకపోతే ఎవరైనా మీద చేయి వేయచ్చు. సో అంచేత పువ్వు గట్టి పెడితే గట్టిపడవచ్చు కానీ ముళ్ళు మాత్రం మెత్తబడకూడదు. సో ఇలాంటి ఫిలాసఫీస్తో ఈ కథలు సాగుతుంటాయి. అంటే ఇప్పటివరకు కూడా అనేక రకాలైనటువంటి కథలు వచ్చాయి. పలు ఉద్యమాల ప్రభావంతో వచ్చినటువంటి కథలు ఉన్నాయి. ఇది కూడా అస్తిత్వవాద ఉద్యమాల ప్రభావంతో వచ్చిన కథలుగా నేను భావిస్తాను. సో నా కథలన్నీ బాగా స్వీకరించారు. ఇందులో వచ్చిన కథలు ఇప్పటికీ కొన్ని చాలా ప్రాచుర్యం పొందినటువంటి కథలు ఉన్నాయి. సో ఇది మన కథా సిరీస్ అని వాసిరెడ్డి నవీన్ గారు, పాపనేని శివశంకర్ గారు వేసినటువంటి ప్రతి సంవత్సరం వరుసగా 4 సంవత్సరాల పాటు ఉత్తమ కథగా ఇందులో వచ్చినటువంటివి ఇందులో కూడా ఉన్నాయి. అట్లాగే నావి ఇంతకుముందు వచ్చినటువంటి కథలు కూడా కొన్ని అనువాదం అయ్యి ఢిల్లీ యూనివర్సిటీలో పాఠ్యాంశంగా ఉన్నాయి. పలు విశ్వవిద్యాలయాల్లో పాఠ్యాంశాలుగా ఉన్నాయి. కాబట్టి ఈ కథల్ని ఇంతకుముందు కథల్లాగానే స్వీకరిస్తారని, తెలుగు పాఠకులు స్వీకరిస్తారనేటువంటి నమ్మకంతో ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు సతీష్ చందర్. ఒకే సంవత్సరంలో 2 కథల పుస్తకాలు తీసుకొచ్చాను. ఒకటి 3 ముడులు 33 అని, 33% చట్టసభల్లో స్త్రీలకు ఇస్తే దానిని స్త్రీలు వాడుకుంటారా కానీ సమర్థవంతంగా పురుషులే వాడేసుకుంటారా అనే దాని మీద కొంచెం ఒక 33 కథలు వ్యంగ్యంగా, హాస్యంగా రాశాను. అవి పూర్తి నవ్వుల కథలు. దానికి కొంచెం విరుద్ధమైనటువంటి కథలే వెంటనే ఒక 6 నెలలు తిరగకుండా ఒక హవ్వ పేరు మీద కథలు రాస్తామట. నిజానికి హవ్వ అంటే ఆశ్చర్యంతో హవ్వ అన్నట్టు అనిపిస్తుంటుంది. కానీ యాక్చువల్గా హవ్వ యాడమ్ అండ్ ఈవ్ని తెలుగులో ఆదాము, హవ్వ అని బైబిల్ అంటారు. సో అందులో వాళ్ళు హవ్వని స్త్రీకి సింబల్గా, ఇంగ్లీష్ సాహిత్యంలో ఈవ్ అంటే మనం స్త్రీ అనడానికి బదులు ఈవ్ అంటుంటారు. కాబట్టి మన హాఫ్ ఆఫ్ ది స్కై, సో ఆకాశంలో ఆమె సగం అన్నట్టుగా స్త్రీకి సంబంధించి రాస్తున్నటువంటి కథలు. కాబట్టి ఈ హవ్వ అనే పేరుతో ఈ కథలు రాశామన్నమాట. సో ఇందులో ఒక శిథిలమైపోతున్నప్పుడు, అంటే జీవితాలు శిథిలమైపోతున్నప్పుడు ప్రధానంగా అణగారిన వర్గాల
ప్రజల జీవితాలు పైకి కనిపించవు, పైకి గంభీరంగా ఉన్నట్టు ఉంటారు, చాలా గొప్పగా గడిచిపోతున్నట్టు ఉంటుంది. ఎప్పటికప్పుడు పింఛన్లు పడుతూ ఉంటాయి, మీటర్ నొక్కగానే అన్నీ పడిపోతుంటాయి. సో అంతా బాగానే ఉన్నట్టు ఉంటుంది, గడిచిపోతున్నట్టు ఉంటుంది. కానీ అంతిమంగా చూస్తే ఎక్కడి వాళ్ళు అక్కడే ఉంటారు. ఒక రకంగా సో ఒక విద్యాపరమైనటువంటి తరం మొదట్లో ఒక బ్రిటిషర్స్ టైంలో ఏదన్నా గుమస్తా ఉద్యోగాలే వన్ టర్మ్ వచ్చిందనుకోండి, లేకపోతే గుమస్తా ఉద్యోగాలు కూడా కాదు, ఆర్మీలోను కానిస్టేబుల్గాను అట్లా చేసేవారు. ఒక తరం అయిపోయిన తర్వాత రెండవ తరం వచ్చేటప్పటికి ప్రైవేటైజేషన్ వచ్చేసి ప్రభుత్వ రంగాలు కుంచుకుపోవడం వల్ల వాళ్ళకి ఉద్యోగాలు ఉండడం లేదు. దాంతో ఏమవుతుంటుంది, వాళ్ళకి రెండు ఆప్షన్స్ ఉంటాయి. పేటల్లో ఉండేటువంటి మురికి వాడల్లో ఉండేటువంటి స్త్రీలకు కానీ పురుషులకు కానీ ఒకటి ఏంటంటే యాచన, ఏదో ఒక రకంగా చందాలు పెట్టుకోవడము. దాన్ని మనం చూడండి, గణపతి నవరాత్రులకు చందాలు అడిగినట్టుగానే అంబేద్కర్ విగ్రహం స్థాపన కూడా చందాలు అడగడం. సో దాని మీద కొన్నాళ్ళు అలా లాగుతుంటారు. లేదా ఏదైనా రాజకీయ పార్టీ ఉన్నట్టయితే అది బీబీ పథకం పెట్టిందనుకోండి, అంటే బీరు బిర్యానీ పథకం పెట్టిందనుకోండి, సో దాని చుట్టూ తిరిగే ఉంటుంది. ఇట్లా యాచన వైపు ఉంటుంది, లేదా చిల్లర నేరాల వైపు ఉంటారు. ప్రతి చిన్న నేరంలోనూ పెద్ద పని కోసం చిన్న నేరాలు చేస్తుంటారు. సో ఇంతకుముందు రావి శాస్త్రి గారు కూడా ఇలాంటి కథలు రాశారు ఇంతకుముందు, అంటే లంపెన్ ప్రొలెటేరియట్ జీవితాల మీద. అప్పుడు ఇన్ని కోణాలు లేవు అన్నమాట. అంటే ఇంత దారుణమైనటువంటి వ్యవస్థ కూడా లేదు. సో కాబట్టి పైకి కనిపిస్తూనే పైకి మామూలుగా ఉంటేనే లోపల శిథిలమైనట్టు ఉంటుంది. ఉదాహరణకి పోలీసులు తీసుకెళ్ళి లోపల కుమ్మేసి నెక్స్ట్ కోర్టులో హాజరుపరిచినప్పుడు వాడికి నీట్గా మంచి వైట్ షర్ట్ వైట్ ప్యాంట్ వేసి ఇచ్చి మన బోన్లో నిలబెట్టాడు, కొద్దిసేపు ఉంటాడు, జ్యుడిషియల్ కస్టడీకి వెళ్ళాడు, పడిపోతాడు. అలాంటి శైథిల్యమైనటువంటి వ్యవస్థని ఎక్స్పోజ్ చేయడం కోసమే ఈ కథలు